707 finally. Hello, I'm finding something open. సో ఇక్కడ హోటల్ రూమ్కి వచ్చాం కదా, ఇక్కడ బాగా పడుకున్నాం. ఫస్టే ప్యాక్ చేసేసాం, లక్కీగా ప్యాక్ చేసేసుకొని బాగా పడుకొని లేచి స్నానం చేసి ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నాం. చెక్అవుట్ టైం అయిపోయింది. సో ఫాస్ట్గా కాఫీ చేద్దాం అనుకున్నాం, బట్ చూస్తాం, టైం ఉంటే చేస్తాం, లేదంటే వెళ్ళిపోతాం. ఇందాకైతే స్నానం చేసేటప్పుడు ఎంత బాగుందో, హాయిగా బయటకు వచ్చాక అంత చలేసింది. అప్పుడు నాకు మన మల్లీశ్వరి డైలాగ్ గుర్తొచ్చినారు. 5 స్టార్ హోటల్లో తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ బిల్లు కట్టేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది. 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది, తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. అర్థం కాలేదా? ఆ పాలు పితికేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ పేడెత్తేటప్పుడే చిరాగ్గా ఉంటుంది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్గా లేదు. అలా ఉందన్నమాట. చేసేంతసేపు ఓ ఓ అని జలకాలాము, బయటకు వచ్చి యువర్ అన్ యాక్టర్ బ్రదర్, బాగా చేస్తున్నాను. థ్యాంక్స్ యూ బ్రో. So yeah, we are going to check out this hotel. 6 hours అయిపోయింది. సో అండ్ దెన్ అది గేట్, నెక్స్ట్ ఫ్లైట్ డెల్లాస్కి ఎక్కడ గేట్ అని చూసుకొని విల్ go there and do some time pass before the flight. హోటల్ చెక్అవుట్ చేసేసాం. ఇప్పుడు గేట్ A11కి వెళ్ళిపోదాం. ఇంకా మనకు చాలా టైమే ఉంది. చాలా టైం కాదు, ఒక 1 hour ఉంది. నీకు కాఫీ ఇప్పిస్తా ఇప్పుడు, ఇందాక చేయలేకపోయాంగా, టైం అయిపోయింది. సో నౌ ఐ గెట్ యూ ఏ కాఫీ అండ్ దెన్ విల్ ఈట్ సంథింగ్ అండ్ దెన్ లిఫ్ట్ ఫోబియాని ఎదుర్కొంటున్నారు. Duty free level. చూడు, ఫాస్ట్ వచ్చేస్తాం కదా. దుబాయ్ లిఫ్ట్ సిస్టమా? అన్నీ ఒకటేనే తల్లి, పద. వాట్ డూ యూ వాంట్ దెన్? స్నాక్స్. విచ్ స్నాక్? My favorite. What is that? You will see. Have you ever tried it once? Yeah, but no. No. You didn't. That's my favorite. You didn't try it till now, Yeah. but it's your favorite. Yeah, still. ఇక్కడే అనుకుంటా, చూడు ఉందా? చూసా, పెట్టి. నువ్వు టాకీస్ అడిగావు, టాకీస్ దగ్గరికి వెళ్దాం పద. ఇప్పుడు ఊరికే మనం ఏం తీసుకున్నా ఎక్స్ట్రా మౌత్ తప్ప ఏం లేదు. ఉందా? My hero. చూస్తున్నా. డాడీ మనకు బుక్ చేసిన చాక్లెట్. కానీ చెప్తారు. ఎస్, దొరికిందమ్మా నీ టాకీస్. మొత్తానికి ఎయిర్పోర్ట్ మొత్తం తిప్పావుగా నన్ను దీనికోసం. పద, లెట్స్ గో. I like this setup, Priya. Here is your hot chocolate, madam.
ఫైనల్లీ షీ గాట్ టాఫీస్. చూద్దాం ఆ టేస్ట్ ఎట్లుంటుందో. తింటుందా, పడేస్తుందా? పడేస్తే రియాకి 2 పడతాయి. This kind of chips packet which is around 10 rupees max, 50 rupees, 100 rupees in India. ఇదేదో టాకీస్ అంట పట్టుకొచ్చింది. అంటే వీళ్ళ కరెన్సీలో తక్కువగానే కనిపిస్తుంది కానీ మన కరెన్సీలోనే 300 అయింది ఏంటో మరి. చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేయి. ఇలా ఉంది ఫ్రెండ్స్. తినండి ఫ్రెండ్. అదే మన కుర్కురే అలానే ఉంది. చెప్పుంటే కొన్ని కురుకురే ప్యాకెట్లు తెచ్చుకునే వాళ్ళం మరి. ఏంటి అది టాకీస్ అనుకుంటూ మొత్తం బ్లూ చేసి పెట్టావు. 4 వేసుకోవాలి. సమ్ హాట్ చాక్లెట్. ఇప్పుడు ఇది తాగితే నోరు సుర్ర అంటది మరియా. లేదు నేను తాగా. ఆల్రెడీ కారంగా ఉంది. కారం తర్వాత వేడి తాగితే ఎలా ఉంటది? సుర్ర అని ఉంటుంది. దిస్ ఈస్ నైస్. సో దుబాయ్లో 13 hours లేఓవర్ అంటే అంతసేపు ఎలా ఉండాలి, ఎలా మేనేజ్ చేయాలనుకున్నాం కానీ మాకు యాక్చువల్లీ ఆ 13 hours సరిపోలేదు. సో మెయిన్ ఈ రూమ్ బుక్ చేసుకోవడం చాలా అడ్వాంటేజ్ అయింది. సో బాగా రెస్ట్ తీసుకున్నాం, ఫ్రెష్ అప్ అయ్యాము. అండ్ ఆ రూమ్లోనే కాఫీ చేసుకోలేకపోయాం, అందుకే బయటకు వచ్చి హాట్ చాక్లెట్ తీసుకున్నాం. బట్ ఎనీవేస్ అండ్ యాక్చువల్లీ దుబాయ్లో ఇన్ని అవర్స్ ఉండడం అంటే సేఫా కాదా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అసలు వయా దుబాయ్ నేను రాను, నేను అసలు నాకు బుక్ చేయకు అని చెప్పాను. బట్ ఇప్పుడంతా ఇప్పుడు కొంచెం బెటర్ అయింది కదా అని ఓకే చేసి ఇంకా అలా బయలుదేరామన్నమాట. బట్ ఆ భయం కొంచెం ఉంది వార్ వల్ల. అంతా దుబాయ్ రావడమే నాకు భయం. అంటే మళ్ళీ 13 hours లేవర్ అంట. ఇంకా చూడాలి. చాలా టెన్షన్ అయితే పడ్డాను. బట్ చాలా కూల్గా, అసలు చాలా నార్మల్గా అయిపోయింది మొత్తం. ఒక 6-7 hours హోటల్లో. తర్వాత మా మేడం టైం పాస్ మామూలుగా చేయించలేదు నాతో. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిప్పి టాకీస్ కావాలని మొత్తం చుట్టి తిప్పింది అనమాట. అలాగా మాకు బోర్డింగ్ టైం కూడా అయిపోయింది, తెలియకుండా అయిపోయింది కదా. మనకి ఎక్కడ బోర్ కూడా కొట్టలేదు కదా అసలు. సో నౌ వీఆర్ గోయింగ్ టు డెల్లాస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ తీసుకోబోతున్నాం. 1:10కి 1:10కి ఫ్లైట్. అండ్ ఇట్ విల్ రీచ్, అది ఇంకో టైం జోన్ మారుతుంది, మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే 1:10కి ఫ్లైట్ అనమాట ఇక్కడ దుబాయ్లో. సో బాయ్ దుబాయ్, వెల్కమ్ డెల్లాస్. అది వెళ్ళాక చెప్పాలి రియా. ఇప్పుడు ఓన్లీ బాయ్ టు దుబాయ్. We enjoyed staying here for 13 hours. Bye. Other side, okay? Cross from here.
పగల రాత్ర నవ్ ఐ గెట్ ఇట్. మనము టైం ట్రావెల్ చేస్తున్నాం కదా వెనక్కి. సో ఇప్పుడు మళ్ళీ హ్యూస్టన్లో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే సన్ రైజ్ అవుతోంది, అందుకు ఇలా ఉందన్నమాట. దిస్ ఈస్ సో బ్యూటిఫుల్. Welcome to America. We landed So to finally we landed to Dallas. Dallas after 17 and a half hours of flight journey from Dubai to Dallas. Yes, we had an exhausting flight journey, but we didn't feel bored or kada Riya? సో ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయిపోయింది, బ్యాగ్స్ తీసుకోవడం అయిపోయింది, అండ్ ఛేదించి అండ్ యా. సో ఇందాకేం చెప్తున్నాం, 1కి దుబాయ్లో బయలుదేరి 17.5 hours ట్రావెల్ చేసి డెల్లాస్లో మళ్ళీ 9:30 AM-కి రీచ్ అయ్యామన్నమాట. అలా మేము టైం ట్రావెల్ వెనక్కి అలా 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 వెనక్కి వచ్చేసాం. సో ఇప్పుడు మార్నింగ్ 9:30, ఇప్పుడు 9:30 ఇందాకలే, ఇప్పుడు ఎంత అయింది, 10:46 AM అయింది. సో ఇండియాలో మనకి ఎంత అయి ఉంటుంది ఇప్పుడు? PM. పిఎం. ఏ పిఎం? 10:46 అంటే 9:15 PM అరౌండ్. ఇప్పుడు డెల్లాస్ లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హ్యూస్టన్ కి క్యాబ్ ఆర్ కార్ లో వెళ్తాం అన్నమాట. Welcome to America. భలే ఉంది మీ ఇల్లు. యా, వెల్కమ్ టు డెల్లాస్.
ఫైనల్లీ అరౌండ్ సండే 8:30 PM అంటే ఇండియాలో అరౌండ్ 7 AM మండే 7 AMకి మేము మా డెస్టినేషన్ రీచ్ అయ్యాం. దిస్ ఈజ్ అవర్ డెస్టినేషన్ అండ్ దట్ ఈస్ హ్యూస్టన్. ఇక్కడితో మా ట్రావెల్ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంటి వీడియో, ఇల్లు ఎలా ఉంది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఆ టైం ట్రావెల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మేము అలా వెనక్కి వచ్చి ఇప్పుడు ఏం టైం జోన్, CST, ఐ థింక్ CST CBT సంథింగ్. డల్లాస్ అండ్ హ్యూస్టన్ సేమ్ టైమ్ జోన్. సో ఇక్కడ బాగా చలేస్తుంది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాయ్.